శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, తెల్లవారేసరికి నిజం అనే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. తెలుస్తుంది. తెల్లవారేసరికి ఎటువంటి నిజం తెలుస్తుంది, ఎటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ ఏ రంగాలలో ఎలా రాణించబోతున్నారు, రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు పొందుకుంటారు, అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా, అనుకూలంగా ఉండబోతున్నాయా, ఇటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది పూర్తిగా క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది మంచి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అనేది అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అలాగే వీరు మంచి చెడు చూసుకున్న తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో ఎన్ని అపజయాలను వచ్చినా కూడా ఆత్మవిశ్వాసాన్ని వదులుకోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే మిథున రాశిలో ఎక్కువ శాతం ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో అటువంటి వ్యక్తులు మరిన్ని శుభ అశుభ రాబోయే రోజుల్లో పొందుకోబోతున్నారు. ఈ రాశి వారిలో జన్మించిన వ్యక్తులు ఎక్కువగా సాంకేతిక విద్య, వైద్య రంగాలలో బాగా రాణిస్తారు. ఇక మీరు బాగా కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. దయాక్షేమ గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా సరే ఇక కొంతమంది వ్యక్తులని, నిరుపేదలను ఎవరైతే చూస్తారంటే ఆ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు చాలా దయ, జాలి, ప్రేమ చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇక మీరు మీ యొక్క విషయంలో ఎవరైనా ఏ తప్పు చేసినా కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక మీ యొక్క రాశి వారు ఎవరైనా సరే తన వారిని ఎవరైతే ఉంటారో ఈ యొక్క మిథున రాశి వారు, అటువంటి వారు మాత్రం నమ్మిన వారి కోసం ఏదైనా దహనంగా పోరాడడానికి రెడీగా ఉంటారు. ఈ విధంగా కవితను రాసి వారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ చేస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయవచ్చు. రాబోయే రోజుల్లో ప్రతి రంగంలో కూడా బాగా కష్టపడడమే మీకు సక్సెస్ని ఇవ్వబోతుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు అసలు మీరు చేస్తున్న బిజినెస్ని విడిచిపెట్టవద్దు. ఇకపోతే ఈ సమయంలో మిథున రాశి వారు అఖండ రాజ్యయోగం సిద్ధించబోతుంది. అవునండి, నిజంగా నవంబర్ 9వ తారీఖు ఆదివారం రోజున మిథున రాశి వారికి ఎన్నో రోజుల తర్వాత మీ జీవితంలో రాబోయే అటువంటిది, అంటే మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం అనేది దక్కబోతుంది. అవునండి, మీరు 7 జన్మలు ఎత్తినా కూడా ఇలాంటి రోజులు మళ్ళీ రావు. నక్క తోక తొక్కినట్టే ఇక మిమ్మల్ని అదృష్ట రాజ్యయోగం భరించబోతుంది. ఇక నుండి మీ యొక్క జీవితంలో మరకలు, ఆస్తులు ఇక ఎవరు కూడా ఊహించరు. అంతకన్నా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం అనేది లభిస్తుంది. మొత్తానికి ఈ సమయంలో మీకు ఆనందానికి ఈ విధంగా కూడా అన్ని రకాలుగా ఉంటాయి. సో ప్రతికూలతలను ఇస్తుంది.
ఇప్పటి వరకు మీకు మిథున రాశిలో రహస్యాలన్నీ, ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బులు ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఇక మిథున రాశి వారికి ఎవరైనా ఆటంకాలు మారుతున్న వారికి అనేది గ్రహస్థితి అనుకూలంగా ఉండబోతుంది వలన కెరియర్ పరంగా ఈ యొక్క సమయంలో ఎంతో మానసికంగా సాంప్రదాయాలను పొందుతారు. గతంలో కూర్చున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు కూడా లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అలాగే పూర్తిగా లొంగిపోకూడదు, అలాగే ఉన్న ఉద్దేశంతో సాలరీ సరిపోక కొత్త ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అలాగే ఈరోజు ఈజీగా చెయ్యగలరు అనే ఈ యొక్క పేరు ఆసుపత్రికి సంపాదించడం, అలాగే ఈ యొక్క సేవకు ప్రతిఫలం అనేది డబ్బులు అందరూ మిమ్మల్ని గమనిస్తారు. మీరు ఎలాంటి స్కీమ్స్ అయినా సరే వేయవద్దు. అలాగే పేరును మీరు ఆఫీస్లో సంపాదించుకుంటారు ద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను పొందుకుంటారు. ఇక మిథున రాశి వారు చేసిన సమయంలో ప్రశంసలు కూడా అందుకుంటారు. టోనల్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క మిథున రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న విదేశాలకు టోనర్స్ అనేది అందిపుచ్చుకుంటారు. ఇకపోతే మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి స్కీమ్ జనరేట్ అవుతుంది. అలాగే మీ యొక్క సేవకు ప్రతిఫలం అనేది దొరుకుతాయి. డబ్బులు మిమ్మల్ని గమనిస్తారు. మీరు ఎలాంటి స్కీమ్లైనా సరే వేయవద్దు. అలాగే మీ పేరు ఆఫీస్లో అందిపుచ్చుకుంటారు ద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతులను పొందుకుంటారు. అలాగే మీరు విదేశాలకు టోనర్లను అనేది అందిపుచ్చుకుంటారు. ఇకపోతే మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి స్కీమ్స్ జనరేట్ అవుతాయి. అలాగే ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగా ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే మీకున్న కొన్ని సందర్భాలలో మీకు కొన్ని అపజయాలను ఎవరైతే ఉంటాయో వాటిని కూడా మీకు అస్సలు కేర్ చేయరు. కానీ అనుకోని ఖర్చులు తగిన విధంగా మీకు ఆర్థిక క్రమశిక్షణగా ఉంటాయి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114.